సాధారణంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాక్టీస్ అనుసరిస్తుంటారు. ఇప్పుడు ఇదివరకు బైడెన్ ఉన్నప్పుడు అయినా, లేకపోతే యూరప్ దేశాల్లో ఈ ఎల్‌జీబీటీ కమ్యూనిటీకి విపరీతమైన గౌరవం ఇచ్చేవాళ్ళు. లెస్బియన్స్, గేస్, బైసెక్సువల్స్, ట్రాన్స్‌జెండర్స్ ఇలాగ వీళ్ళందరికీ గూడా. అయితే ఇలాగ ఇచ్చేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీదన ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క పాలిసీ ఉంది. ట్రంప్ వాళ్ళు మొదటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. సెక్స్ చేంజ్ ఆపరేషన్సా లేకపోతే ఈ ట్రాన్స్‌జెండర్ విధానాన్నది. ఇదివరకు మనం గనక టీవీలో వీటిట్లో చూస్తే ఈ ప్రైడ్ యాజ్ ఇదని ఉండేది. పింక్ ర్యాలీస్ అని ఉండేవి. ఇట్లాంటి ప్రత్యేకించి ఏర్పాటు చేసేవాళ్ళు వివిధ దేశాలు. ఫ్రాన్స్‌లో జరిగినయి ఉన్నాయి, బ్రిటన్‌లో జరిగినయి ఉన్నాయి, అమెరికాలో జరిగినయి ఉన్నాయి. నడి రోడ్డు మీద వీళ్ళందరూ వివిధ దేశాల నుంచి వెళ్ళినటువంటి లెస్బియన్స్, గేసు, బైసెక్సువల్స్ వాళ్ళ అలంకరణలతో అక్కడ తిరగటం అన్నటువంటిది. అదొక ప్రైడు, ప్రౌడు అని జరుపుతుండేవాళ్ళు. ఇప్పుడు అది అమెరికా నిషేధించింది. అక్కడ చేయట్లేదు. వాస్తవంగా అమెరికాకి శత్రు దేశంలాగా బిహేవ్ చేస్తుంది నాటో, యూరప్ దేశాల్లో ఉన్నటువంటి హంగరీ. కానీ ఆ హంగరీ అధ్యక్షుడు కూడా ఇప్పుడు ఎల్‌జీబీటీక్యూ సిస్టమ్‌ని వ్యతిరేకిస్తూ, నిషేధిస్తూ ఓ పక్కన ఆదేశాలు జారీ చేయడం అన్నది సంచలనం సృష్టించింది. మహిళకి మాత్రమే అంటే బిడ్డని కనే హక్కున్నటువంటి వాళ్ళే తల్లవుతారు. అలాగే ఆ బిడ్డని పోషించే వాళ్ళు తండ్రి అవుతారు. పిల్లల్ని వదిలిపెట్టేసేటటువంటి లేదా పిల్లల్ని దత్తత తీసుకుంటామనేటటువంటి సిస్టమ్‌ని మేము ఒప్పుకోము అంటూ ఏదైతే ఈ ఎల్‌జీబీటీ కమ్యూనిటీ ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు చేసుకొని బిడ్డల్ని దత్తత తీసుకుంటామంటున్నారు. దాన్ని అంగీకరించబోమని చెప్పి ఆదేశాలిచ్చింది.